సమితి పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ వికారాబాద్ జిల్లా నుంచి వికలాంగుల సమాజాన్ని విస్మరిస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి వికలాంగుల తడాక ఇదో కూడా చూపించవలసినటువంటి బాధ్యత మన వికలాంగుల సమాజం మీద ఉంది. ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అనేక హామీలు వికలాంగుల సమాజానికి ఇచ్చింది. అధికారంలోకి వస్తే 6,000 రూపాయలు పెన్షన్ ఇస్తాం వికలాంగుల సమాజానికి అని చెప్పేసి మరి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిండు. హామీల అమల్లో భాగంగా ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నట్టే మేము ఖచ్చితంగా 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అన్నాడు. 6 గ్యారెంటీల కంటే కూడా అసలు గ్యారెంటీని మర్చిపోయాడు. ఆయన ఏం చెప్పినట్టే ఈ సభ సమాజంలో దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి మన వికలాంగుల సమాజానికి సంబంధించి 6,000 పెన్షన్ ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది. ఈ 6 గ్యారెంటీల సంగతి ఏమో కానీ అసలు గ్యారెంటీని మర్చిపోతున్నావు. ఈ సమాజంలో అనగారినటువంటి వికలాంగుల సమాజాన్ని మర్చిపోయి వికలాంగుల సమాజానికి 6,000 పెన్షన్ ఇచ్చేందుకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మీనమేషాలు లెక్కిస్తున్నారు. వికలాంగుల సమాజానికి ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో రేవంత్ రెడ్డి సర్కారు మీనమేషాలు లెక్కిస్తుందన్న విషయాన్ని మీరందరూ కూడా గుర్తించాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకోసం అనంటే గత 76 ఏళ్ల నుంచి కూడా ఈ దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అంచువేత గురే అవమానాలు ఎదుర్కొని సకలాంగులతో సమానంగా బతకలేనటువంటి వికలాంగుల సమాజం ఇంకా హక్కుల కోసం రోడ్ల మీద పోరాటం చేసినటువంటి పరిస్థితి దాపరించిందంటే కారణం పాలకులు వికలాంగుల సమాజం పట్ల వివక్ష చూపుతున్నది మీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మిత్రులారా ఆలోచన చేయండి. వికారాబాద్ నుంచి మరి వికలాంగుల రాజకీయ యుద్ధం మనం ప్రారంభించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే ఒక్కసారి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఏ జిల్లా నుంచి వహిస్తున్నా మీకు కూడా తెలుసు. ఈ రాష్ట్రానికి మరి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ వికారాబాద్ జిల్లా నియోజకవర్గంలో ఈ వికారాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండు. ఇటీవల కాలంలోనే వికలాంగుల దినోత్సవం జరిగింది. కొడంగల్ నియోజకవర్గం వికారాబాద్ జిల్లాలో వికలాంగుల దినోత్సవం జరిగిన సందర్భంలో కొడంగల్ నియోజకవర్గ శాసనసభ్యుని హోదాలో ముఖ్యమంత్రి గారు పాల్గొనాలి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో కూడా ముఖ్యమంత్రి గారు పాల్గొనాలి. కానీ వికలాంగుల సమాజం మీద వివక్ష కారణంగానే ఆనాడు జరిగినటువంటి వికలాంగుల దినోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పాల్గొనలేదని చెప్పేసి నేను చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి ఆలోచన చేయండి. ఇదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భంలో ఆనాడు పిసిసి అధ్యక్షుని హోదాలో ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారే స్పష్టంగా మీడియా ముందు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చేటటువంటి హామీల్లోనే చెప్పిండు అధికారంలోకి వస్తే ఆర్టీసీలో వికలాంగులకు 100% రాయితీ ఇస్తాం ప్రయాణిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు హామీ ఇచ్చిండు పిసిసి అధ్యక్షుని హోదాలో. మిత్రులారా ఆలోచన చేయండి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. ఎవరికి ఇచ్చిన ఉచిత రవాణా ఒక్కసారి ఆలోచన చేయండి. వికలాంగుల సమాజానికి ఉచిత రవాణా వచ్చిందా? ఇంతవరకు కూడా రాలే. అంటే ఎందుకు వికలాంగుల సమాజాన్ని విస్మరిస్తుండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్నటువంటి వికారాబాద్ ప్రాంత ప్రజలు వికలాంగుల సమాజానికే కాదు ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క వికలాంగుల సమాజానికి కూడా మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి. వికారాబాద్ నుంచే వికలాంగుల తడాక ఏదో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అడుగడుగున వికలాంగుల సమాజాన్ని అవమానపరుచుకుంటూనే పోతున్నారు నాయకులు. ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ 10 ఏళ్ల పరిపాలనలో ఏనాడు కూడా వికలాంగుల దినోత్సవాలు పాల్గొనలే. మరి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారైనా కొంత సానుభూతి చూపుతారు, మన సమస్యల పట్ల కొత్త గొప్ప ఆలోచన చేస్తారని చెప్పేసి కొత్త సర్కారు కూడా ఇవాళ రేవంత్ రెడ్డి 100% చెప్తాను ఆయన గుండె మీద చేసుకొని చెప్పాలి. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి సీట్ లో కూర్చోడానికి కారణం వికలాంగుల సమాజం. వికలాంగుల సంక్షేమ శాఖను గత ముఖ్యమంత్రి నిర్వీర్యం చేసిండు. కేసీఆర్ ను గద్దె దించాలనేటువంటి లక్ష్యంతో వికలాంగుల సమాజం సంఘటితం కావడం వల్ల ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని తప్పితే వికలాంగుల సమాజం లేకుంటే రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం ఏదైతే ఏ ప్రభుత్వం అయితే ఏర్పాటు చేసిందో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మరి గెలిచేటటువంటి పరిస్థితి కూడా ఉండదు. ఏ ఎమ్మెల్యేలు గుండె మీద చేసుకొని చెప్పాలి. కాంగ్రెస్ గారు బీఆర్ఎస్ గారు ఏ పార్టీలు గెలిచినా గానీ అందులో వికలాంగుల పాత్ర వికలాంగుల ఓట్లు అన్న విషయాన్ని మాత్రం రాజకీయ నాయకులు మర్చిపోతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారికి తడాకా చూపించాలి. కొడంగల్ నియోజకవర్గం నుంచి వికలాంగుల రాజ్యాధికార విద్యను కూడా మనం ప్రారంభించేందుకు ఈ జిల్లాలో ఉన్నటువంటి వికలాంగుల సమాజం అంతా కూడా చైతన్యం కావాలి. చట్టసభలలో మన సమస్యలు ఏమైనా చర్చకు వస్తున్నాయా? ఈ మధ్య కాలంలోనే మిత్రులారా ఆలోచన చేయండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే ప్రవేశపెట్టినటువంటి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కూడా వికలాంగుల సంక్షేమ శాఖకు మరి ముఖ్యమంత్రి గారు పైసా కేటాయించలేదు. అన్నగారు ఇందాక చెప్పిండు రేవంత్ రెడ్డి గారు మా మిత్రుడు అని చెప్పిండు. మీ మిత్రుడు వికలాంగుల సమాజాన్ని మోసం చేసే మిత్రుడు అని అన్నగారు నేను చెప్తున్నా. ఎందుకు చెప్తున్నంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆనాడు కేసీఆర్ సర్కార్లో ఆనాడు ఆర్థిక మంత్రికి ఉన్నటువంటి హరీష్ రావు పైసా కేటాయించలేదు వికలాంగుల సంక్షేమ శాఖకు. ఇవాళ నీ మిత్రుడు ముఖ్యమంత్రి ఉండి మరి బట్టి విక్రమార్క గారు బడ్జెట్ మంత్రి ఉండి కనీసం వికలాంగుల సమాజానికి భరోసా కల్పించేటటువంటి ప్రయత్నం కూడా చేయలేదు. వికలాంగుల సమాజాన్ని ప్రయత్నం చేస్తుంది సర్కార్ కూడా అని చెప్పేసి చెప్పడంలో నేను ఏమాత్రం కూడా వెనకడు వేయదలుచుకోవట్లేదు. బట్టి విక్రమార్క గారికి కూడా చెప్తున్నాం, నాకు భరోసా కల్పించే ప్రయత్నం చేయరు మీరు బడ్జెట్ లో, కానీ మీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా నీకు భవిష్యత్తు అనేది లేకుండా మేము భరోసా కల్పిస్తాం. రేపు రాబోయేటటువంటి ఎన్నికల్లో నీకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తామని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి తెలంగాణ రాష్ట్ర మంత్రి మేము రాష్ట్ర ఆర్థిక మంత్రి హోదాలో ఉన్నటువంటి మరి బడ్జెట్ మంత్రి బట్టి విక్రమార్క గారికి చెప్తున్నాం. సమాజంలో అట్టడుగున్న వికలాంగుల సామాజిక వర్గం గురించి
దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల సామాజిక వర్గాల గురించి, తెలంగాణ రాష్ట్రంలో దుర్భర జీవితాలు గడుపుతున్న 30 లక్షల మంది వికలాంగుల కుటుంబాల గురించి, వికలాంగుల బాధల గురించి, వికలాంగుల వేతన గురించి రాష్ట్ర ప్రభుత్వం తొలినాళ్ళలో ప్రవేశపెట్టినటువంటి ఓటానేటువంటి బడ్జెట్ లోనే మా ఎజెండా రాకపోవడం అనేటటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. మిత్రులను ఆలోచన చేయండి, ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉందా? ఇంకా వికలాంగుల సమాజం ఏ విధంగా ముందుకు పోగలుగుతుంది? రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 6,000 పింఛన్లు ఇవ్వడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు ఏదో కూడా మనకు స్పష్టం చేయాలి. రేవంత్ రెడ్డి గారిని ఒకటే చెప్తున్నాం, వికారాబాద్ గడ్డ నుంచి ఒకటే రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం, నీ కొడంగల్ నుంచే కొట్లాట మొదలు పెడతాం. 6,000 పింఛన్లు తక్షణమే అమలు చేయాలి. 6 గ్యారెంటీల సంగతి ఆ దేవుడే కానీ అసలు గ్యారెంటీ వికలాంగులకు ఇచ్చినటువంటి 6,000 పింఛన్ ని తక్షణమే అమలు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర కమిటీ పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ రోజు వికారాబాద్ జిల్లాలో వికలాంగుల సమాజం ఏం కోరుకుంటున్నదయా? పింఛన్ల విషయంలో కూడా ఇవాళ అనుకోకుండా యాక్సిడెంటల్ ప్రమాదంలో మా వికలాంగుల మిత్రులు ఎవరైనా రోడ్డు మీద అనుకోకుండా యాక్సిడెంటల్ ప్రమాదంలో కాలో చేయకపోతే కనీసం సదరం క్యాంప్కి వెళ్ళాలంటే స్లాట్ బుకింగ్ వ్యవస్థని ఆనాడు ఉన్నటువంటి దౌర్భాగ్యం తెచ్చినటువంటి ఆ స్లాట్ బుకింగ్ వ్యవస్థ వల్ల ఇవాళ వికలాంగుల సమాజం సదరం సర్టిఫికేట్ కూడా పొందలేటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి మేమేం కోరుతున్నామంటే భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, వికలాంగుల సంక్షేమ శాఖకు మంత్రిని కూడా నియమించలేని ఒక దౌర్భాగ్య ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి ఉన్నాడు. అదే దురదృష్టకరం. కాబట్టి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఒకటే చెప్తున్నాం, తక్షణమే వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిని కేటాయించాలి. అది కూడా మీకు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ కూడా వికలాంగుల విభాగం అని పెట్టింది. ఈ వికలాంగుల విభాగం ద్వారా మా జాతి బిడ్డలకు ఏం మేలు చేసినావో రేవంత్ రెడ్డి గారిని ఒక్కసారి మాకు సమాధానం చెప్పాలి. నిజంగా రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం ఉంది కదా, ఆ వికలాంగుల విభాగంలో మేధస్సు నీతో పాటు సమతూగేటటువంటి మా వికలాంగుల సమాజానికి వికలాంగుల సంక్షేమ శాఖకు మంత్రిగా పెట్టి మా బతుకులు మార్చేందుకు భరోసా ఇచ్చేందుకు మీ ప్రభుత్వం కృషి చేయాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అనేక సమస్యలతో వికలాంగుల సమాజం అల్లాడిపోతున్నది. స్వయం ఉపాధి మార్గాలతో బతకాలి, వికలాంగులు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేటువంటి సంకల్పంతో మరి ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వాలు కూడా ఏదో బ్యాంకు రుణాలు వస్తాయని చెప్పేసి అష్ట కష్టాలు పెట్టి లోన్లు అప్లై చేసుకుంటే ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం వికలాంగుల సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. ఏ వికలాంగులు కూడా ఏదో మండలంలో ఆడుకోరా, అది కూడా 50,000 రూపాయలు నిధులు ఇచ్చి చేతులు దులుపుకుంది, అది కూడా ఒక్కళ్ళకో ఇద్దరు ఇచ్చి చేతులు దులుపుకుంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారి సర్కారు కూడా మేమేం కోరుతున్నాం అంటే అక్కడ ఉన్నటువంటి మా సామాజిక వర్గానికి ఆనాడున్న కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా కోరినాం, దళిత బంధు తరహాలో వికలాంగుల బంధు తీసుకురమ్మన్నాం. మీ మాత్రం నిన్నేం కోరుతున్నాం అంటే 100కు 100% సబ్సిడీ రుణాలు 15 లక్షల వరకు షరతులు లేకుండా, బ్యాంక్ షరతులు లేకుండా వికలాంగుల సమాజానికి ప్రతి ఒక్కరు కూడా 15 లక్షలు ఇవ్వాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన ఈ వికారాబాద్ జిల్లా నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మేము రాబోయే పంచాయతీ ఎన్నికలు కూడా ఈ రాష్ట్రంలో దగ్గర పడుతున్నాయి. సభ్య సమాజంలో ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు ఈ దేశానికి స్వతంత్రం వచ్చి 76 ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై మన సమస్యల చట్టసభలలో చర్చకు రాకుండా అనేక అంశాల్లో వికలాంగుల సమాజం వెనుకబడిపోయింది. నిన్న బడ్జెట్ లో పైసా కేటాయించకుంటే ప్రతిపక్ష నాయకులు మాట్లాడలే, వికలాంగుల సంక్షేమ శాఖ ఏంది, దాని సంగతి ఏందిరా, ఎందుకు పైసే లేదని అడిగే పరిస్థితుల్లో ప్రతిపక్షం లేదు. ఎందుకు లేదంటే వాళ్ళ అధికార పక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు పైసే లేదు. సకలాంగుల ప్రజాప్రతినిధులు వికలాంగుల సంక్షేమాన్ని విస్మరించేందుకు ఇద్దరు కూడా జతగట్టారు. ఇక్కడ పార్టీలు శత్రుత్వం ఉండొచ్చు కానీ వికలాంగుల సమాజాన్ని మోసం చేసేందుకు ఇద్దరు కూడా కలిసే మోసం చేస్తారు. కాబట్టి సకలాంగుల పాలనలో వికలాంగుల సంక్షేమం కుంటుపడుతుంది. కాబట్టి మేమేం కోరుతున్నామంటే సకలాంగుల పాలనలో సంక్షేమం కుంటుపడుతుంది. కాబట్టి పంచాయతీ నుంచి మొదలు పెడితే పార్లమెంట్ వరకు మా వికలాంగుల సమాజానికి రాజకీయ రిజర్వేషన్ కల్పించమని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు ఏళ్ల తరబడి ఈ రాష్ట్రాన్ని వెళ్ళినటువంటి సకలాంగుల పాలనలో వికలాంగుల సమాజానికి వచ్చింది ఒక పింఛన్ తప్పితే సంక్షేమ పథకాలు అన్ని కూడా నీరు గారిపోయినాయి. కాబట్టి మీరు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, రాబోయే పంచాయతీ ఎన్నికల్లో వికలాంగుల తమాషా ప్రకారం మాకు కూడా రాజ్యాంగబద్ధంగా వికలాంగుల హక్కుల చట్టం 2016 నిబంధనల మేరకు 5% వాటా ఇవ్వాల్సిందే. ఈ వికారాబాద్ నుంచి 60 మంది సర్పంచులు కూడా మరి రేపు వికలాంగులే ఉండే విధంగా మా యొక్క చట్టాన్ని తీసుకురావాలి, పంచాయతీ చట్టాన్ని కూడా సవరించాలని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. దేనికోసం విజ్ఞప్తి చేస్తున్నాం, గతంలో పంచాయతీరాజ్ చట్టాన్ని తీసుకొచ్చినటువంటి కొత్త ప్రభుత్వం ఏం చేసిందంటే గ్రామ పంచాయతీలో కోఆప్షన్ సభ్యులను పెట్టింది. 76 ఏళ్ల నుంచి రాజ్యాధికారానికి దూరమైన ఒక్క వికలాంగులకు ఒక కోఆప్షన్ ఇవ్వడానికి ఆనాడున్న సర్కారు కృషి చేయలేదు. ఈనాడున్న సర్కారు కృషి చేస్తున్నాం. మేమేం కోరుతున్నామంటే వికలాంగుల సంక్షేమ శాఖకు మన దౌర్భాగ్యం కొద్ది ఇంతవరకు మంత్రిని పెట్టలేదు. రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిని లేకుండా పోయింది. కాబట్టి మేమేం కోరుతున్నామంటే వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రిని పెట్టడంతో పాటు గత రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించండి. 76 ఏళ్ల నుంచి కూడా అణచివేత గురైనటువంటి మా వికలాంగుల వర్గానికి కూడా మరి రాజకీయ అవకాశాలు కల్పించే విధంగా గ్రామ పంచాయతీ కోఆప్షన్ సభ్యులకు అవకాశం ఇచ్చే విధంగా కృషి చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం.
ఆనాడు పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఉన్నటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు గారు ఏం చేసినంటే కోఆప్షన్ సభ్యులుగా సీనియర్ సిటిజన్ కి అవకాశం ఇచ్చిండు, ఎడలో ఉన్న ఎన్ఆర్ఐకి అవకాశం ఇచ్చిండు, ఊళ్ళో ఉన్న దాతకు అవకాశం ఇచ్చిండు, సోమవారం సంఘాల నుంచి అవకాశం ఇచ్చిండు. కానీ అట్టడుగు నుండి దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల సమాజానికి అవకాశం ఇవ్వలేదు. ఎందుకు అవకాశం ఇవ్వలేదు అని చెప్పేసి ఆనాడు ప్రశ్నించడం. ఈనాడు కూడా ఈ ముఖ్యమంత్రి అన్న ఆలోచన చేస్తాడు, వికలాంగుల బతుకులు ఈ ముఖ్యమంత్రి హయాంలోనే బాగుపడతాయని చెప్పేసి ఆకాంక్షిస్తున్నాం. ఖచ్చితంగా మీకు చిత్తశుద్ధి ఉంటే 100% మా వికలాంగుల సమాజానికి రాజ్యాధికారుల వాటా కల్పించే విధంగా రేపు కోఆప్షన్ సభ్యులుగా కూడా వికలాంగులను నామినేట్ చేసే విధంగా మరి రాజకీయ పార్టీలు గౌరవ ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల ఫెడరేషన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన నేను విజ్ఞప్తి చేస్తున్నాం. మిత్రులారా ఆలోచన చేయండి ఒకసారి. ఇవాళ ఇక్కడ మెట్లెక్కేటటువంటి పరిస్థితి కూడా లేదు. మనం ప్రభుత్వ ప్రైవేటు హాస్పిటల్లో కానివ్వండి, వైద్య కళాశాలలలో కానివ్వండి, ఎక్కడైనా సరే 2016 వికలాంగుల హక్కుల చట్టం నిబంధనల ప్రకారం మీరు వికలాంగులు ఎక్కడానికి కూడా మరి ర్యాంపులు ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సర్కార్ మీద ఉంది. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి మొత్తం విజ్ఞప్తి చేస్తున్నాం, వికలాంగులకు అనుగుణంగా వాళ్ళు ఉండే విధంగా వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏ ఆఫీస్కి వెళ్ళాలన్నా అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా వికలాంగుల ర్యాంపులు నిర్మించేది కూడా సర్కార్ కృషి చేయాలని చెప్పేసి కూడా భారత వికలాంగుల ఫెడరేషన్ సమితి తెలంగాణ రాష్ట్ర కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రధానంగా ఇంకొక సమస్య ఏంటంటే వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి. వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి విషయానికి వచ్చేసరికి ఆనాడులో ముఖ్యమంత్రి కళ్యాణ లక్ష్మి ఏమో అసలు ఎంగేజ్మెంట్ అయిందంటే కథం ఎమ్మటెమ్మటి డబ్బులు పంపించే ప్రయత్నం చేసిండు. ఇవాళ వికలాంగుల వివాహ ప్రోత్సాహ బహుమతి కోసం ఏళ్ల తప్పటి మా దివ్యాంగ సోదరులు ఎదురు చూస్తారు. కాబట్టి వికలాంగులు పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ప్రోత్సాహం, సకలాంగులు పెళ్లి చేసుకుంటే ₹1,00,000 ప్రోత్సాహ బహుమతి ఇస్తారు. కానీ వికలాంగులు పెళ్లి చేసుకుంటే రూపాయి కూడా ప్రోత్సాహ బహుమతి ఇవ్వట్లేదు. కాబట్టి మేమేం కోరుతున్నట్టు రేవంత్ రెడ్డి గారి సర్కార్ని, అయా రేవంత్ రెడ్డి గారు అనగారిన